రియల్ భూమి కుటుంబ సభ్యులు ஒரு வெண்ணிலா துண்டு அது பக்கமா கண்டு என் முத்தோடு பத்தி கிருச்ச அந்த சென்னாரி ரெண்டு இந்த நெஞ்சில உண்டு ஒரு நல்லவனா உண்டு கிருச்ச சிக்கரி 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 மனசா பழகி சிக்கரி சிக்கரி என்ன தொப்பி போடு போடு சிக்கரி சிக்கரி மீச ஒரியும் கண்ணு சிக்கரி சிக்கரி காபில் பாட்டு விருதவனின் சிக்கரி சிக்கரி அழகா புகழ ஒரு வெண்ணிலா துண்டு அது பக்கமா கண்டு என் முத்தோடு பத்தி கிரச்ச. కొంతమంది దగ్గర అయితే డబ్బులు స్పాట్ లో లేకపోయినా కానీ మరి ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా తెప్పించుకొని అమౌంట్ అనేది ఫార్వర్డ్ చేయటం అనేది రియల్ గా చాలా వండర్ఫుల్ జర్నీ అండి. 100 అయితే బుకింగ్స్ అయితే చేయటం జరిగింది. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ఒకవేళ 10-15 ఏదైనా డ్రాప్ అవుట్స్ ఉన్నా కానీ అది పెద్ద విశేషం కాదు. అవి కూడా మనం మ్యాక్సిమం 1 or 2 days లో అవి కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఇవాళ నిన్న కాల్స్ కూడా చాలా ట్రెమెండస్ గా కాల్స్ కూడా రావటం జరుగుతుంది. ఈ క్రియేషన్ మీద ఈ క్లోజింగ్ అనే దాని మీద ఉభయ రాష్ట్రాల్లో చర్చ కూడా జరుగుతుంది. రియల్ భూమి మీద అసలు ఏంటి రియల్ భూమి వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు, ఏ విధంగా చేయగలుగుతున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆలోచన పడింది. ఇవాళ హైదరాబాదు తో పాటు అమరావతిలో కూడా ఉభయ ప్లేసుల్లో కూడా ఎక్కడా కూడా మార్కెటింగ్ లేనటువంటి పరిస్థితుల్లో రియల్ భూమి అనేది సంచలనం చేయటం మరి కేవలం రియల్ భూమి యొక్క మరి ఎస్టాబ్లిష్మెంట్, రియల్ భూమిలో ఉన్నటువంటి కమిట్మెంట్, టీమ్ హెడ్స్ దీని వెనకాల ఒక 10-15 రోజుల నుంచి కూడా గ్రౌండ్ వర్క్ చేయటం, తర్వాత సీఎం గారు కూడా దీన్ని రాబోయే రోజుల్లో మినీ గోవాగా కాల్ఫర్ చేస్తూ 350 కోట్ల రూపాయలు మౌలిక వసతుల డెవలప్మెంట్ కే కేటాయించడం, వెంటనే మెయిన్ కాన్సెప్ట్ దీని మీద పెట్టినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ నచ్చి, ఎందుకంటే ల్యాండ్ తో పాటు అక్కడ సూట్ రూమ్ ఇవ్వటం, ఆ సూట్ రూమ్ కి మనం ఆదాయం ఏదైతే ఉందో 20,000 రూపాయలు మంత్లీ కమిట్మెంట్ ఇవ్వటం అనేది చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవటం జరిగింది. మరి ఈ 20,000 రూపాయలు రెంట్ అమౌంటే కాకుండా మనం డైమండ్ కార్డు అనేది కూడా గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది నిన్నటి వరకు. సో ఆ డైమండ్ కార్డు వలన మన ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా ఈ సూట్ రూమ్ తీసుకున్నటువంటి వాళ్ళకి అవైలబిలిటీ అవ్వడం జరుగుతుంది. సో